హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మేఘన. ఈ వీడియో అయితే పండగ రోజు అండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్ టైంలో పూజ చేసుకొని ఇలా ముగ్గులు అవి అయితే పెట్టుకుంటున్నాము. మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము ప్రతి సంవత్సరము. మేమందరం అక్కడే కలుసుకుంటాం కదా, అక్క చెల్లెళ్ళం అనేసి. ఇంకా అక్కడే చాలా బాగా అనిపిస్తుంది పండుగ కూడా. ఇంకెవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉంటే అంత బాగా ఏమనిపించదు కదా. సంక్రాంతి మరియు భోగి రోజు అండి ఈ వీడియోనైతే ఇంకా మొత్తం మిక్స్ చేసి ఒకే వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. అక్కడ నాకు జలుబు చేసింది కాబట్టి వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం లేట్ అవుతుంది అనేసి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. మళ్ళీ ఏమైందంటే గొంతు కూడా బొంగురు కింద వస్తుంది, కొంచెం అవాయిడ్ చేయండి. మేమైతే సంక్రాంతికి నాన్ వెజ్ అది చేసుకుంటాము, పిండి వంటలు అవి చేసుకుంటాము. మామూలుగా ఫాస్టింగ్ అవి ఉండే వాళ్ళైతే వెజిటేబుల్స్ అట్లా వండుకొని తింటారు. మా వైపు అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ పండుగనైతే. బాగా అనిపిస్తుందండి. ఎందుకంటే అందరూ ఒకే చోట కలుస్తాం కదా, చాలా బాగా అనిపిస్తది. మళ్ళీ మేముండే ఊర్లో అయితే పవర్ లూమ్స్ ఉంటాయి. చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటది శబ్దం అయితే. మీకు కూడా కొంచెం వినిపిస్తది ఈ వీడియోలో. మేము పద్మశాలీస్‌మండి, చేనేత కార్మికులము. పవర్ లూమ్స్ ఉంటాయి. వాటి శబ్దమే చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటది. మేమైతే అక్కడే పుట్టి పెరిగినాం కాబట్టి మాకు అలవాటయిపోతుంది. కొత్తగా వేరే ఊరు నుండి వచ్చే వాళ్ళకైతే చాలా తలనొప్పిగా అనిపిస్తది ఆ శబ్దం వింటుంటే. మీకైతే ఈ వీడియోలో పవర్ లూమ్స్ కూడా చూపిస్తాను. క్లాత్ అది ఎలా రెడీ చేస్తారు అనేసి. చాలా బాగుంటుందండి చూడ్డానికి. మేము వేసుకున్న ముగ్గులైతే మీకు నచ్చినాయి అనుకుంటున్నా. మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు పండుగ? అందరు బాగా జరుపుకున్నారా? అందరికీ మరొకసారి హ్యాపీ సంక్రాంతి అండి. ఇక్కడైతే ముగ్గులు ఇంకా అందరం కలిపి వేస్తున్నాము. ఎవరికి వచ్చినయి వాళ్ళలాగా బాగా అనిపిస్తది అందరూ ఒకే చోట ఉన్నప్పుడు. మీకైతే ఈ ముగ్గులు నచ్చినాయి అనుకుంటా. చాలా అయితే వైట్ ముగ్గుతోటి వేస్తాము, పిండి ముగ్గుతోటి. కొన్ని కలర్స్ అట్లా వేస్తాము, మెయిన్ ముగ్గులు అట్లా. ఎక్కువ మట్టుకైతే ఇలా గీతలవి, మెలికలవి అలాగే వేసుకుంటారు మా వైపు. ఇంకా మేము కూడా ఇంకా అవే ట్రెడిషనల్ ఫాలో అవుతాము. మీకు కూడా నచ్చుతున్నాయి అనుకుంటా మేము చూపించే ముగ్గులు అవైతే. ప్రతి మనిషికి ఇంపార్టెంట్ అయిన వాటిలో ఆహారం మరియు బట్టలు చాలా ముఖ్యమైనవి. బట్టలు తయారు చేసే వాళ్ళ కింద మేము పద్మశాలీస్ కదా, చెప్పుకోవడానికి మాకు కుల వృత్తిగా చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే మేము రెడీ చేస్తాం కదా క్లాత్, అవి ఆ మిషన్స్ ఉంటాయండి మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో. వాటిని మీకు చూపిస్తాను ఇప్పుడైతే. ఇప్పుడైతే పవర్ లూమ్స్ అంటున్నారు వాటిని. మరమగ్గాలని అనేవాళ్ళు అప్పట్లో. ఇదేనండి మిషను, దారం చుట్టే మిషన్ అండి. వీటినైతే ఊషలు అంటారు, ఇప్పుడు కండెలు అంటున్నారు. ఈ చుట్టడం అనేసి చూస్తున్నారు కదా, అప్పట్లో అయితే చేతితో చుట్టేవాళ్ళు. ఇది ఒక్కొక్క కండె కింద. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇలా ఒకేసారి 50, 30 అలా చుట్టే మిషన్లు వచ్చినాయి. నాకైతే ఇవి చుట్టడం వచ్చండి. అప్పట్లో రాట్నం మీద చుట్టేవాళ్ళం. వీటినైతే కోములు అంటాం. చూస్తున్నారు కదా, ఇలా దారం అవి తీసుకొని ఇటువైపుగా మిషన్కి అయితే అటాచ్ చేసుకుంటాము ఊసలకి. మొత్తం ప్రాసెస్ చాలా ఉంటుందండి. ఇది డే అండ్ నైట్ షిఫ్ట్ల కింద డ్యూటీ చేస్తారు. తెలంగాణ బతుకమ్మ సారీస్ అయితే మా ఊళ్ళోనే నడిపించేవాళ్ళు. ఇప్పుడైతే వాళ్ళు ఇవ్వట్లేదు కదా, పంపిణీ ఆపేసింది కదా. ఇప్పుడు కాటన్ నడుస్తుంది. నేను చూపించాను కదా, ఇవేనండి కండలు. రెడీ అయిన తర్వాత ఇలా ఉంటుంది. మిషన్ అయితే మొత్తం ఈ ప్రాసెస్ కింద చూపిస్తున్న చూడండి, ఇలా పెడతారు. అది మొత్తం ఒక్కొక్క పోపు కింద వచ్చేసి ఈ కోమ్ నుండే వస్తుంది. రెడీ అయిన తర్వాత అయితే క్లాత్ చూపిస్తాను ఇప్పుడైతే మీకు. ఇగో ఇదేనండి రెడీ అయిన తర్వాత క్లాత్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీన్ని డైయింగ్కి పంపిస్తాము రంగు అద్దడానికి. ఇంకా అది ఏ విధంగా వాడతారో దానికి ఉపయోగించుకునే రకంగా మారుస్తారు. మనకు పైనుండి వస్తుంది కదా, వాళ్ళైతే ఏం చెప్తే మేము అది చేయాలి. ఇంక ఇదేనండి మిషన్స్. ఇవి అపోజిట్లో ఉంటాయి రెండింటిని జోడీ అంటాము. ఇదైతే ఒకటైతే షాంచా అంటాం. అప్పట్లో మరమగ్గాలు అనేవాళ్ళు వీటిని. ఇప్పుడు పవర్ లూమ్స్ అంటున్నారు కదా, అప్పట్లో కరెంటు లేకుండా నడిచేవండి. ఇప్పుడు కరెంటుతో నడుస్తున్నాయి. చూడండి చాలా ప్రాసెస్ ఉంటుంది, హార్డ్ వర్క్ కూడా. తనైతే మా పెద్ద బాబాయ్ అండి, వాళ్ళ ఇంట్లో చూపిస్తున్నాను నేను. చూడండి ఈ విధంగా అయితే రన్ అవుతుంది పవర్తో. అప్పట్లో మా తాతయ్య వాళ్ళైతే చేతిపైన చేసేవారు. అదేనండి, ఇది మా తాతయ్య నేసిన టవల్ అండి. ఇది మా బాబాయ్ నేసిన కాటన్ శారీ. ఇవి నడిచేవి మొన్నటి వరకు అయితే. ప్రజెంట్ అయితే కాటన్ ఇస్తున్నాను, ఇంకా అదే చూపిస్తున్నా మీకైతే. షాంచ పైన ఏది ఉందో అదే. ఇదైతే మినీ గార్డెన్ కింద మా పిన్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు, చామంతి చిన్న తోటలాగా. అది చూపిస్తున్నాను. మా ఊరైతే సిరిసిల్ల అండి. పద్మశాలీస్ కదా, మా కులవృత్తి ఇదేనా అండి. మమ్మల్ని చేనేత కార్మికులు అంటారు, నేతాస్ అంటారు. మీకైతే చాలామందికి తెలియదు కదా, అందుకోసం అయితే ఈ వీడియో